ఓకేనా? ఫస్ట్ చేయండి అమ్మా. ఫస్ట్ పజిల్. ఫస్ట్ పజిల్ చేశారు. మీ పేపర్ రాశారు ఎవరైనా? రాయలేదా? ఓకే, ఏం కాదు, ఇప్పుడు చేద్దాం. అయిపోయింది. ఓకే. లక్ష్మి, ఒక 5 minutes. ఇలా ఉంటుందా? ఐబిపిఎస్ పిఓ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ అయినట్లు ఉన్నాయి. 17th అన్నారు కదా, 17th కాదు ఎగ్జామ్స్. నెక్స్ట్ నెక్స్ట్ సండే అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి 24 ఆ డేట్స్కి వెళ్ళిపోయి అనుకుంటా. ఎందుకంటే మరీ 1 week ముందు ఇస్తాడు అడ్మిట్ కార్డ్స్. 1 week ముందు అయితే మాత్రం ఇస్తాడు పక్కగా, ఒక 2-3 days ఉంటుంది ఇవ్వడు. ఈ వీకెండ్ కాదు, నెక్స్ట్ సండే. ఎగ్జామ్స్ రాస్తున్నారు ఐపీఎస్ పిఓ. రాయట్లేదా? జస్ట్ ఒక మాక్ అండ్ రాయండి. క్వాంటో రాసినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఇవి సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ అవి ఉంటాయి కదా, అవి చేయకండి ఫస్ట్. అవి లాస్ట్ చేయండి. అవి ఫస్ట్ డిఎల్ చేయండి. లాస్ట్ 5 minutes ఉండేటప్పుడు అవి పట్టుకోండి. మీకు ఇక్కడ డిఎల్ ఒక 10 questions అయిపోయి అనుకో, అవి ఒక 5 questions అయినా 12.5 అలా వస్తుంది. ఫస్ట్ ఇవి చేస్తారు అనుకోండి, టైం అంతా ఇక్కడే కిల్ అయిపోద్ది. మీకు లాస్ట్కి వచ్చేసరికి టైం మిగలదు. టైం మిగలపోవడం వల్ల మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఎక్కువ స్కోర్ రాదు. మీరు క్వశ్చన్స్ ఒక 15 questions చేసినా 10 questions ఇవే ఉన్నాయనుకోండి, హాఫ్ మార్క్. 5 marks వస్తాయి, ఇక్కడ 5 marks వస్తాయి, 10 marks వస్తాయి. అదే మీరు ఫస్ట్ ఇవి డిఏ చేస్తారు అనుకోండి, అట్లీస్ట్ ఒక డిఏ ఒక 4 సింగిల్ అటెంప్ట్స్ చేసినా సరే ఒక 10 questions చేసుకోవడం 1 mark అయిపోయి అనుకోండి. తర్వాత ఒక 8 minutes ఉండేటప్పుడు ఈ 10 చేసుకున్న ఒక 5 marks వస్తాయి. ఇవి ఒక 10, అవి ఒక 5, 15 మార్కులు. మన అటెంప్ట్స్ ఎన్ని, ఓవరాల్ అటెంప్ట్స్ 20 questions అటెంప్ట్ చేసినట్టుగా. అంటే ఈ 15 marks చాలా గుడ్ అటెంప్ట్ ఐపీఎస్ పీఓలో. 15 గుడ్ అటెంప్ట్. ఓకేనా? క్వాంట్ చేసేటప్పుడు అదే అదే స్ట్రాటజీకి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఎప్పుడు అప్రాక్సిమేషన్ పట్టుకోండి, ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేస్తాడు కాబట్టి. అదే ఐబిపిఎస్ క్లర్క్ వచ్చేసరికి ఫస్ట్ సింప్లిఫికేషన్స్ అవే పట్టుకోండి, లాస్ట్కి పెట్టుకోండి మిగిలినవి. డిఏల తర్వాత సింగిల్ అటెంప్ట్స్. ఓకేనా? సమ్ టైమ్స్ ఒక్కోసారి పేపర్ ఏం చేస్తాడంటే సింప్లిఫికేషన్స్ కష్టంగా ఇచ్చేస్తాడు, సింగిల్ అటెంప్ట్ క్వశ్చన్స్ ఈజీగా ఇస్తాడు. అటువంటిప్పుడు మనకు తెలియదు. అందుకే పేపర్ మొత్తం ఒకసారి చూస్తే మనకు పేపర్ ఏ బాగున్నా ఏ బాగాలో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏ చేయాలి ఏ చేయకూడదు చూసుకోవాలి. ఓకేనా? ఏమైనా సరే ఇక్కడ క్లర్క్ పేపర్ అయినా పిఓ పేపర్ మీరు రీజనింగ్ అయినా అటెంప్ట్ చేశారు అనుకోండి, ఒక 10 minutes అయింది, ఒక పజిల్ వచ్చింది, ఇంకేటి రాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే సింగిల్ అటెంప్ట్స్కి వెళ్ళిపోండి. మిస్లీనియస్ ఉంటాయి కదా, మిస్లీనియస్ చేయండి. మీకు అప్పుడు ఒక 10 questions లాగా వచ్చేస్తాయి. ఒక 15కి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ వచ్చి ఒక పజిల్ చేయడానికి ట్రై చేయండి, ఈజీగా ఉన్నది. ప్రీవియస్ ఏదైనా ఒకటి వదిలేసి ఉంటారా, అది చేయండి. పేపర్ని బ్యాలెన్స్ చేయడం రావాలి. ఒక 10 minutes వేస్ట్ చేసినా మనం పేపర్ని బ్యాలెన్స్ చేయడం రావాలి పిఓ లెవెల్లో. క్లర్క్ లెవెల్ అలా కాదు. క్లర్క్ లెవెల్లో మనం 35/30+ ఉండాలి ఎప్పుడు స్కోర్ మంది. పిఓ లెవెల్ అనుకోండి, పేపర్ బ్యాలెన్స్ చేసే విధానం రావాలి. ఒక 25 రీజనింగ్, ఒక 25+ గుడ్ అటెంప్ట్. ఓకేనా? క్వాంట్ 15+ ఎంత అయిందమ్మా ఇక్కడికి? 40 అయ్యింది. ఒక ఇంగ్లీష్లో లీస్ట్ సెక్షన్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలన్నా 12 marks రావాలి. 40+12 52. మీ పేపర్ ఇంకా కష్టం ఉంటే ఆ షిఫ్ట్ యాక్యురసీ యాడ్ అవుతుంది. ఓకేనా? అదనమాట. పేపర్ని బ్యాలెన్స్ చేయడం రావాలమ్మా. పేపర్కి బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి. పేపర్ ఒకవేళ ఒక క్వశ్చన్ దగ్గర టైం వేస్ట్ అయిపోయినా అక్కడే ఉండిపోకుండా ఇంకా పేపర్ని గివ్ అప్ చేయకండి, స్ట్రాటజీ మార్చండి.
ఆ ఆ టైం నుంచి మిగిలిన టైంనే స్ట్రాటజీ చేయించండి. మిగిలిన 10 minutes కోసం స్ట్రాటజీ పెట్టుకోండి. ఓకేనా, అదనమాట. ఓకే, పజిల్ చేద్దాం చూడండి. 8 persons ABCDEFG and H purchase the product one after another but not necessarily in the same order. ఓకేనా. ఒకటే 8 persons ఉన్నారట. ఎయిట్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశారు వన్ ఆఫ్టర్ అనదర్. 2 persons పర్చేస్డ్ ప్రోడక్ట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ మధ్యన 2 persons ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్, ఓన్లీ 1 person పర్చేస్డ్ ప్రోడక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ కి 1 person. నెక్స్ట్ పాయింట్, సి పర్చేస్డ్ ఆఫ్టర్ ఎఫ్. ఓకే, యాజ్ మెనీ పర్సన్స్ బిఫోర్ ఈ ఆఫ్టర్ జీ. బిఫోర్ ఈ ఎంతమంది ఉన్నారో తెలియదు, ఆఫ్టర్ జీ ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. నేదర్ ఎఫ్ ఆర్ డి నాట్ ఫర్ ద ఫస్ట్ పర్చేస్ ఇంటూ ద ప్రోడక్ట్. ఎఫ్ కానీ డి కానీ ఫస్ట్ ఉండకూడదు అన్నారు. ఈ ఈ కేసులో ఎంతమంది అయ్యారు? 1 2 3 4 5 6 7 persons అయ్యారు. 3 to 5 persons అయ్యారు. నెక్స్ట్, ఏ పర్చేజ్ 3 persons బిఫోర్ బి. 3 persons బిఫోర్ బి అంటే ఇన్ బిట్వీన్ 2 persons ఉంటారు కదా. ఓకేనా. నెక్స్ట్, బి థర్డ్ లాస్ట్ పర్సన్ టు పర్చేజ్ ద ప్రోడక్ట్. బి అనేవాడు థర్డ్ లాస్ట్ పర్సన్. ఇది సరిపోతుంది కదా ఇది. 1 2 3 4 5 6 ఇంకా 2 persons రావాలి. ఇది అడ్జస్ట్ చేయాలని చూద్దాం ఇక్కడ. బి థర్డ్ లాస్ట్ అంటే ఇక్కడ బి అవ్వచ్చు కదా. 1 2 3 4 5 6 7 8 8 persons అయిపోయారు కదా. బికి ఏకి ఇన్ బిట్వీన్ 2 ఉండాలి. ఏ అనేది 3 persons బిఫోర్ బి అన్నాడు. 1 2 ఇమీడియట్ ఆఫ్టర్ ఏ. ఓకేనా. నెక్స్ట్, ఈ కండిషన్ లో థర్డ్ లాస్ట్ పర్సన్ డి ఇక్కడ ఇవ్వచ్చుగా. నెక్స్ట్, ఏ ఇక్కడ ఇవ్వచ్చుగా. థర్డ్ లాస్ట్ పర్సన్ 1 2 3 4 5 6 7 8 ఇంకా 2 persons ఉన్నారు కదా. అందరికి ఇక్కడ రాద్దాం, చూద్దాం. నెక్స్ట్, థర్డ్ లాస్ట్ పర్సన్ బి ఇక్కడ ఇచ్చాం అనుకోండి. 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు 8 persons సరిపోతుంటారు కదా. ఇప్పుడు ఏ ఇక్కడ ఇవ్వచ్చు కదా. ఇమీడియట్ ఆఫ్టర్ సరిపోయింది కదా. నెక్స్ట్, ఓన్లీ 1 person ప్రోడక్ట్ బిట్వీన్ ఏ అండ్ ఈకి మధ్యన ఓన్లీ 1 person అన్నాడు. ఇక్కడ సరిపోతుంది కదా. ఏ అండ్ ఈకి మధ్యన 1 person ఇమీడియట్లీ బిఫోర్ డి సరిపోతుంది ఏ అండ్ ఈ. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ యాజ్ మెనీ పర్సన్స్ బిఫోర్ ఈ ఆఫ్టర్ జీ. బిఫోర్ ఈ ఎంతమంది ఉన్నారు, ఆఫ్టర్ జీ కూడా అంతే మంది ఉండాలి. బిఫోర్ ఈ ఎవరు లేరు, ఆఫ్టర్ జీ కూడా ఎవరు లేరు. బిఫోర్ ఈ ఆఫ్టర్ జీ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది కదా. బిఫోర్ ఈ ఆఫ్టర్ జీ. నెక్స్ట్, ఎఫ్ పర్చేస్డ్ బిఫోర్ డి. ఎఫ్ అనేది బిఫోర్ డి ఉండాలి. ఎఫ్ పర్చేస్డ్. ఒక్క నిమిషం. డి ఆల్రెడీ ఇస్తాం. ఏటమ్మా ఇచ్చేది అది. ఎఫ్ పర్సన్ బిఫోర్ డి అన్నాడు, బిఫోర్ డి లేదు కదా. ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఇదే ఆన్సర్. ఆన్సర్ ఒకసారి ఏటమ్మా. ఈ ఫస్ట్ పర్సన్ ఎఫ్ ఏ సి డి బి హెచ్
ఓకే, ఇదేనమ్మా ఆన్సర్. ఓకేనా? ఏం డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, మీకు ఏదైనా డిఫరెన్స్ వచ్చిందా? ఓకే, మీరు రేపు వస్తారు క్లాస్కి? వస్తారంటే నేను పెడతాను, క్లాస్ పెడతాను. ఒకసారి అడుగుతాను, ఎవరైనా వస్తారు, స్టాఫ్ ఎవరైనా వస్తారు. స్టాఫ్ ఎవరు అలానా? వస్తానంటే పెట్టేద్దాం. మార్నింగ్ సెక్షన్ ఒకటి పెట్టేసుకున్నా. సాటర్డే కదా, నెక్స్ట్ సాటర్డే నుంచి సండే కూడా క్లాస్ పెడదామా, మెయిన్స్ క్లాస్? సండే సాటర్డే నుంచి మెయిన్స్ క్లాస్ స్టార్ట్ చేద్దామా? సండే కూడా పెడదాం. ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు సండే. ఓకేనా? ఒక 2 hours. ఓకేనా? బాగుంటుంది మనకి, ఇంకా ఫ్రీ, ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అమ్మ క్లైమేట్ చేంజ్ అవుతుంది, అందరూ హాట్ వాటర్స్ తీసుకోండి. వర్షాలు పడుతున్నాయి మళ్ళీ, అప్పుడు ఇబ్బంది పడకూడదు. ఓకేనా? హాట్ వాటర్ తీసుకోండి, క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఓకేనా? ఓకే, దీని మీద క్వశ్చన్స్ చూద్దాం అమ్మా. దీని మీద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? ఏ పర్చేస్డ్ ప్రొడక్ట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సి? ఏ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సి అట. ఏ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సి కదా, బిఫోర్ సి కదా. నెక్స్ట్, ఎఫ్ ఇస్ ద ఫోర్త్ లాస్ట్ పర్సన్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఫోర్త్ లాస్ట్, 1 2 3, ఫోర్త్ కాదు కదా. నెక్స్ట్ ది, హెచ్ ఇస్ సెకండ్ లాస్ట్ టు ద పర్సన్ టు పర్చేస్ ద ప్రోడక్ట్. సెకండ్ లాస్ట్ అట్ హెచ్. సరిపోతుంది కదా హెచ్. ఆప్షన్ సి. డి. డి పర్చేస్ జస్ట్ ఆఫ్టర్ ఏ. ఓకే, ఇది అవుతుంది అయినా. ఓహో, ఓ ఫస్ట్ ఇది తీసి చదివేశారా? ఓకే ఓకే. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ పర్చేస్ ద ప్రోడక్ట్ బిట్వీన్ ఏ అండ్ హెచ్? ఏకి హెచ్కి ఎంతమంది ఉన్నారు? ఏకి హెచ్కి 1 2 3, 3 పర్సన్స్ కదా. 3. ఆప్షన్ ఏ. నెక్స్ట్, 4 of the following 5 pair are alike in a certain way and thus form a group. Which among the following does not belong to the group? E C D G A B F D C G. అమ్మ ఒకసారి నోట్ చేసుకుని పాయింట్లు చెప్పండి అమ్మ. ఇది 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 అంటే వాళ్ళకి ఆన్సర్ ఇలా మీరు చెప్పేస్తాను టిక్ పెట్టేస్తాను అనేటట్లు ఉంటుందిగా. అర్థమైందా నేను చెప్పింది? ఈ పాయింట్స్ ఈసీ డిజి ఏబి ఆ పాయింట్స్ నోట్ చేసుకుని అంటున్నా. ఏది ఆడ్ వన్ అవుట్ చెప్పడానికి అంతే, ఇంకేటి కాదు. చూపిస్తే సరిపోతుంది కదా. ఒక్క నిమిషం. ఈసి మధ్యలో 2 పర్సన్స్. నెక్స్ట్, డిజి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు కదా. ఏబి మధ్యలో 2 పర్సన్స్. ఎఫ్ డి మధ్యలో 2 పర్సన్స్. సిజి ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు. అన్నిట్లో 2 పర్సన్స్ ఉన్నారు, ఇక్కడ మాత్రమే సిజికి మాత్రమే 3 పర్సన్స్ ఇన్ బిట్వీన్ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ మెనీ పర్సన్స్ పర్చేజ్డ్ ప్రోడక్ట్ ఆఫ్టర్ డి యాజ్ సేమ్ యాజ్ ప్రోడక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్. ఆఫ్టర్ డి ఎంతమందో, ఆఫ్టర్ డి ఎంతమంది అమ్మా? 3 పర్సన్స్ కదా. ఎఫ్ కి 3 ఇన్ బిట్వీన్ 3 పర్సన్స్ ఉండాలి కదా, అంటే బి కదా. ఎఫ్ బి మధ్యన 3 పర్సన్స్. బి, ఆప్షన్ బి. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ పర్చేసెస్
The product before B. One, two, three, four, five persons. Option D. Next. Inequalities. తర్వాత చేసుకుందాం లాస్ట్ చేద్దాం. 5 క్వశ్చన్స్ క్లర్క్ పేపర్ కదా. మనం మోస్ట్ ఆఫ్ ది 4 పజిల్స్ ఉంటాయి అంతే. పజిల్ చేయండి అమ్మా ఇది. వచ్చిందమ్మా. మనోహర్ చెయ్యి. చూడండి అమ్మా, ఈ పజిల్ పర్సన్స్ మంత్స్ అది బాగా చూసుకోవాల్సిన మిస్టేక్స్ అవి. అక్కడే మిస్టేక్ చేసావా? బాగా పర్సన్స్ తీసుకున్నా, అది చాలా ఇంపార్టెంట్ ఈ పజిల్లో. పర్సన్స్ మంత్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
ఏ వచ్చిందా మన మిస్టేక్స్ ఎట్ మంత్ పర్సన్స్ మిస్టేక్స్. ఓకే. ట్రై చేయం పర్లేదు. తెచ్చు. చూడమ్మ ఇక్కడ మనసు ఉంది కదా, దాన్ని బట్టి ట్రై చేయము ఒకసారి. సో పది చూద్దాం. 8 persons PQRSTUV and W were born in 8 different months.
జనవరి, ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్, బట్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సేమ్ ఆర్డర్ లేరు. ఓకేనా. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే పర్సన్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనుకోవాలి, లేకపోతే నెంబర్ ఆఫ్ మంత్స్ అయినా ఇస్తాడు. అక్కడ మనం కన్ఫ్యూజన్ అవ్వకుండా తీసుకుంటే సరిపోతుంది. చూడండి, కాన్స్టెంట్ గేట్ మనం తీసుకున్నప్పుడు 10 స్టార్ట్ చేసినప్పుడు జనవరి, ఏప్రిల్, నెక్స్ట్ మే, ఆగస్ట్, సెప్టెంబర్, నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకేనా. 8 మంత్స్ సరిపోయి కదా. పీ వాజ్ బోర్న్ హ్యావింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే 30 డేస్ ఉండాలి కదా. జనవరిలో 31 డేస్, ఏప్రిల్లో 30 డేస్. పీ ఇక్కడ ఇవ్వచ్చుగా, ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ మే, ఆగస్ట్, సెప్టెంబర్ 30 డేస్ కదా, ఎక్కడో పాసిబిలిటీ. నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, ఎక్కడో పాసిబిలిటీ. 3 పాసిబిలిటీస్ వచ్చాయి. నెక్స్ట్ యూ వాజ్ బోర్న్ 1 month బిఫోర్ పీ. యూ వాజ్ బోర్న్ 1 month బిఫోర్ పీ అంటే మధ్యలో మనోహర్, యూ వాజ్ బోర్న్ 1 month బిఫోర్ పీ అంటే ఇమీడియట్లీ బిఫోర్, ఇమీడియట్లీ బిఫోర్, ఇమీడియట్లీ ఏప్రిల్, ఇమీడియట్లీ బిఫోర్. ఫిబ్రవరి కదా, మార్చ్, మార్చ్ లేదు కదా, అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఏప్రిల్లో పీ రాకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఇమీడియట్లీ బిఫోర్ అంటే ఆగస్ట్ కదా, యూ. ఇమీడియట్లీ బిఫోర్ అంటే అక్టోబర్ కదా. నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ బిఫోర్ వి, యాజ్ సేమ్ యాజ్ పర్సన్స్ ఆఫ్టర్ డబ్ల్యూ. మనకి పియు ఉంది కానీ వికి డబ్ల్యూకి రిలేషన్ తెలియదు కదా, అందుకు ఆ కండిషన్ ఇచ్చిన. వి వాజ్ బోర్న్ 3 months ఆఫ్టర్ క్యూ. వి వాజ్ బోర్న్ 3 months ఆఫ్టర్ క్యూ అంటే ఇన్ బిట్వీన్ 2 months ఉండాలి కదా. 2 months చూద్దాం. డిసెంబర్ ఇచ్చామనుకోండి వీకి 1 2 సెప్టెంబర్ అవుతుంది కదా, సెప్టెంబర్ అవుతుంది కదా. ఇది సరిపోతుంది కదా. ఇంకో కండిషన్ మే ఇచ్చామనుకోండి, జూన్, జూలై, ఆగస్ట్ అవ్వట్లేదు, మేలో రాదు వి అండ్ క్యూ. నెక్స్ట్ ఇంకో కండిషన్ అంటే జనవరి, ఏప్రిల్ ఉంది కదా. త్రీ మంత్స్ ఆఫ్టర్ వి అనేవాడు 3 months ఆఫ్టర్ క్యూ అన్నాడు. జనవరి మధ్యలో, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 months ఆఫ్టర్ సరిపోతుంది కదా వికి క్యూకి. నెక్స్ట్ కండిషన్ ఈ కండిషన్ మనం ఈ స్టేట్మెంట్ చూడండి. యాజ్ మెనీ పర్సన్ బిఫోర్ వి, పర్సన్స్ ఆఫ్టర్ డబ్ల్యూ సేమ్ అన్నాడు. బిఫోర్ వి 1 2, 1 2 ఇక్కడ లేదు కదా, ఇది ఫెయిల్. 1 person ఉన్నాడు ఇక్కడ, 1 person ఆఫ్టర్ డబ్ల్యూ. లాస్ట్ పర్సన్ కదా వి, డబ్ల్యూ అనేది జనవరిలో వస్తాడు. ఓకేనా. నెక్స్ట్ పర్సన్, నెక్స్ట్ పాయింట్. 2 persons వర్ బోర్న్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. ఎస్ వాజ్ బోర్న్ ఆఫ్టర్ ఆర్ అన్నాడు. ఆర్ కి ఎస్ కి 2 persons ఉండాలి. ఓకేనా. ఆర్ కి ఎస్ కి 2 persons ఉండాలంటే ఇక్కడ ఎస్ ఇవ్వచ్చు కదా, ఇక్కడ ఆర్ ఇవ్వచ్చు కదా. 2 persons ఉన్నారు. పర్సన్స్ అన్నాడు కానీ మెంబర్స్ అనలేదు కదా. ఈ కండిషన్ ఇవ్వలేం కదా, ఫెయిల్ అయిపోతుంది. ఈ కండిషన్ ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది. రిమైనింగ్ పర్సన్ ఎవరమ్మా? పిక్యూఆర్ఎస్టి, టీ డిసెంబర్. ఇదేనమ్మా. ఓకేనా, అర్థమైందా? పజిల్ వేసుకున్నప్పుడు మంత్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇలాగే వేసుకోమ్మా. మనం ఐడెంటిఫై చేయడానికైనా రాయడానికైనా ఈజీ ఉంటుంది. ఓకే, మీకు వచ్చిందిగా. క్వశ్చన్స్ చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్. 4 of the following 5 are like in a certain way and thus form a group. Which among the following does not belong to the group? Q R U T W. Q R U Q R U T W. W కదా ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్, మిగిలిన ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి చూడండి. W ఆన్సర్. మిగిలిన ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి మంత్ లో.
W ఒకటి ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ వర్ బార్న్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్? క్యూ అండ్ ఎస్ మధ్యన ఎంతమంది? క్యూ అండ్ ఎస్, క్యూ అండ్ ఎస్ 1 2 3 4 పర్సన్స్ కదా. క్యూ అండ్ ఎస్ మధ్యన 4 పర్సన్స్, ఆప్షన్ బి. నెక్స్ట్, యాజ్ మెనీ పర్సన్స్ బిఫోర్ యూ ఈజ్ సేమ్ యాజ్ మెనీ పర్సన్స్ బోర్న్ ఆఫ్టర్. బిఫోర్ యూకి ఎంతమంది ఉన్నారో బోర్న్ ఆఫ్టర్ అట. బిఫోర్ యూకి 1 2 3 1 2 3 పిఏ కదా, ఆప్షన్ సి. అంతే కదా వచ్చింది ఆప్షన్. నెక్స్ట్, ఆర్ వాజ్ బోర్న్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్స్ బిఫోర్ డబ్ల్యూ? ఎన్ని మంత్స్ బిఫోర్ డబ్ల్యూకి ఆర్? 4 మంత్సా? చూద్దాం. ఆర్ వాజ్ బోర్న్ మే, డబ్ల్యూ నవంబర్ కదా, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. 5 మంత్స్ అవుతుంది మేడం. క్యాలిక్యులేట్ చేసి 6 మంత్స్ బిఫోర్. బిఫోర్ కదా, ఇన్ బిట్వీన్ అయితే 5 మంత్స్, బిఫోర్ అన్నాడు కాబట్టి 6 మంత్స్. 6 మంత్స్ బిఫోర్ ఆర్. చెప్పాను కదా, బిట్వీన్ అంటే 5 మెంబర్స్ అవుతారు, బిఫోర్ అంటే +1 యాడ్ చేసుకోవాలని చెప్పి. విచ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? 3 మంత్స్ గ్యాప్ బిట్వీన్ క్యూ అండ్ యూ. క్యూ అండ్ యూకి 3 మంత్స్ అట. నెక్స్ట్, వాజ్ నాట్ క్యూ వాజ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు బి బోర్న్. క్యూ ఫస్ట్ పర్సన్ కదా క్యూ. నెక్స్ట్, పి వాజ్ బోర్న్ 2 పర్సన్స్ బిఫోర్ డబ్ల్యూ. టీ అనేది 2 పర్సన్స్, మధ్యలో 1 పర్సన్ ఉండాలి. ఆప్షన్ సి. నెక్స్ట్, సింగులేట్ తర్వాత చేద్దాం. హాఫ్ నెంబర్ సిరీస్ చేయండి అన్నది. 6% అరేంజ్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుంచి రైట్ కి డిసెండింగ్ ఆర్డర్ వెళ్తుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా, హైయెస్ట్ పర్సన్ నుంచి లోయెస్ట్కి వెళ్ళడం. క్లర్క్ పేపర్లు ఎక్కువ మనకి మిస్లీనియస్ ఉంటాయి, ఒక 4 5 పజిల్స్ ఉంటాయి అంతే, మిగిలినవన్నీ మిస్లీనియస్ ఉంటాయి. వర్షం పడుతుంది బయట. డిస్టర్బ్ చేయడానికి ఏది. ఏంటమ్మా, నిన్న నైట్ గట్టిగా పడింది. ఇటు సైడ్ మార్కెట్. నేను మా తమ్ముడిని దేవడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ర్యాపిడో బుక్ చేసి వర్షం పడుతుందని, వర్షం అయిపోతుందని చెప్పేసి ఇంక స్టార్ట్ అయ్యాం.
స్టార్ట్ అయితే సగం దారికి వెళ్ళాం. ఇంకా వర్షం బేబసం పడిపోయాయి. పాపం అక్కడ ఎక్కడ వదిలేస్తున్నాం. అన్ని స్టేషన్ దింపేసి రిటర్న్ తడుచుకొని వచ్చాం. జాగ్రత్తగా ఉన్నానమ్మా, హెల్త్ జాగ్రత్త. ఒక 2 మంత్స్ 2-3 మంత్స్ కొద్దిగా హెల్త్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ టైం నార్మల్గా అయితే ఉరుకులు పరుగులు ఉంటాం మనం. ఆర్ఆర్బిస్ నోటిఫికేషన్ రాకపోవడం రిలాక్స్గా ఉన్నట్లు ఉంది. ఆర్ఆర్బి నోటిఫికేషన్ వస్తే అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉండాలి. చూసారా, కంప్యూటర్ యాజ్ అ సబ్జెక్ట్ అని పెట్టుకోవచ్చు. మీ డిగ్రీ సర్టిఫికేట్ అవసరం, మ్యాండేటరీ కాదు. మార్క్స్ మీద ఉంటది కదా, డిగ్రీ చేస్తూ ఉంటది కదా, డిగ్రీలో ఉంటది కదా. ఆ సబ్జెక్ట్ ఏంటబ్బా అది? ఫండమెంటల్స్ ఎఫ్సి గట్రా ఉంటాయి కదా, దాంట్లో ఇది కూడా ఉంటది. థర్డ్ సెమ్ ఉంటది కంప్యూటర్ సబ్జెక్ట్. దాంట్లోనే చెప్తారు కదా మనకి ఎంఎస్ ఆఫీస్ ఏంటి, ఎంఎస్ వర్క్, ఎక్సెల్, పవర్ పాయింట్ అన్ని చెప్తారు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అంతా చెప్తారు. ఓకే, వచ్చిందా మనోహర్? నీకు వచ్చిందా? నీకు లేదా? అమ్మ, నువ్వు ఎక్కడ స్ట్రక్ అయిపోయావు? చెప్పేసా? నా పాయింట్ చదవలేదా? ఇందాక లాస్ట్ పజిల్లో కూడా నువ్వు ఒకటి చదవలేదు. పర్సన్స్ తీస్తావు, పర్సన్స్ మంత్స్ డిఫరెన్స్ చేస్తావు. అమ్మ నువ్వమ్మా, ఏ పాయింట్ దగ్గర స్ట్రక్ అయ్యావు? ఓకే, చూడమ్మా. 6 persons are arranged in ascending order heights according to the heights in descending order from left to right. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేసరికి డిసెండింగ్ ఆర్డర్ అనమాట. హైయెస్ట్ వెయిట్, హైయెస్ట్ హైట్ నుంచి లోవెస్ట్ హైట్. ఓకేనా? బి is taller than D but shorter than A. A is not tallest among the all. B is taller than D but shorter than A. A is not tallest అన్నాడు కదా. ఓకేనా? 4 persons అయ్యారు ఇక్కడ వరకు మనకి. ఇంకా 2 persons ఉన్నారు. డి ఈస్ టాలర్ దెన్ ఏ. డి ఈస్ టాలర్ దెన్ ఈ. సరిపోయింది కదా. నెక్స్ట్, ఎఫ్ ఈస్ టాలర్ దెన్ డి బట్ షార్టర్ దెన్ సి. ఎఫ్ ఈస్ టాలర్ దెన్ డి బట్ షార్టర్ దెన్ సి. ఓకేనా? యాజ్ మెనీ పర్సన్స్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఎఫ్ అండ్ డి. సి అండ్ ఎఫ్ ఎంతమంది ఉన్నారు, ఎఫ్ అండ్ డికి మధ్యన అంతే మంది ఉండాలన్నారు. సి హైయెస్ట్ ఇచ్చామనుకున్నామ్మా. సి హైయెస్ట్ ఇచ్చామనుకోండి ఏ. సి అండ్ ఎఫ్ కి మధ్యన ఎంతమంది ఉన్నారు, ఎఫ్ అండ్ డికి మధ్యన అంతమంది ఉంటారు. 1 person ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ కి మధ్యన 1 person ఇచ్చామనుకోండి. నెక్స్ట్, బి, డి, ఈ. ఇన్ బిట్వీన్ డి అండ్ డి కూడా, డి అండ్ ఎఫ్ కి మధ్యన అంతే మంది ఉన్నారు. సరిపోతుంటారు కదా ఈ కండిషన్. సి ఇస్ టాలెస్ట్. సికి ఎఫ్ కి మధ్యన ఇన్ బిట్వీన్ 1 person ఉన్నారు, ఎఫ్ డికి మధ్యన ఇన్ బిట్వీన్ 1 person ఉన్నారు. సరిపోయింది కదా. ఎఫ్ ఇస్ టాలర్ దెన్ డి, ఎఫ్ ఇస్ టాలర్ దెన్ డి బట్ షార్టర్ దెన్ సి. సి. ఓకేనా? అదే ఆన్సర్. ఒక్క పాయింట్ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ తప్పిపోయింది ఇందాక. అందుకే ఎప్పుడు కూడా రీజనింగ్ చేస్తున్నప్పుడు మనం ఎలా చేయాలంటే ప్రతి పాయింట్ నెమ్మదిగా స్లోగా చదువుకుని వెళ్ళాలి. చేసేటప్పుడు స్లోగా వెళ్ళాలి, ఆన్సర్స్ మాత్రం ఫాస్ట్ గా పెట్టాలి. ఓకేనా? క్వశ్చన్ చదువుతున్నప్పుడు స్లోగా చేయాలి.
అంటే ఎక్కడ ఒక పాయింట్ మిస్ అయిపోయినా మనకు టైం వేస్ట్. నువ్వు ఒక పాయింట్ మిస్ అయిపోవడం అంత 3 minutes ఫస్ట్ ఎఫర్ట్ పెట్టిన టైం అంతా వేస్టే కదా. అదే స్లోగా చేసుకెళ్ళావు అనుకో పజిల్ చదువుకెళ్ళేటప్పుడు నీకు అక్కడ పోదనమాట. 3 minutes పోదు. ఒక 1 minute ఎక్స్ట్రా టైం పడుతుంది, అది కాదని నేను, బట్ ఆన్సర్ పోదు కదా. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం దీని మీద. హౌ మెనీ పర్సన్స్ ఆర్ షార్టర్ దెన్ సి? సి కన్నా షార్టర్ దెన్ ఎంతమంది? సి కన్నా షార్టర్ దెన్ సి హైయెస్ట్ అయినప్పుడు రిమైనింగ్ అందరు లాస్ట్ కదా, 5 persons. మోర్ దెన్ 4. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద హైట్ ఎఫ్ అండ్ బి, ఎఫ్ ప్లస్ బి హైట్ ఎంత? 76 అన్నాడు. అండ్ ద సమ్ ఆఫ్ ద హైట్స్ ఎఫ్ అండ్ బి ఎంత? 65. దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద హైట్ బి అండ్ డి? ఎఫ్ ఈస్ టాలర్ దెన్ 12 centimeters taller than బి. అంటే ఎఫ్ మైనస్ బి ఎంత ఇచ్చాడమ్మా? 12 అన్నాడు కదా. మనకి ఎఫ్ వాల్యూ కావాలంటే 2 ప్లస్ చేసి బై 2 చేయడమే కదా. అర్థం అవ్వలేదమ్మా, ఎఫ్ వాల్యూ కావాలంటే. అర్థమైందా? ఓకే. 76 + 12 88 బై 2 44. నెక్స్ట్ బి వాల్యూ అంటే మైనస్ చేసి బై 2 చేయడం. 76 - 12 64 బై 2 32. ఓకేనా. ఏం అడిగాడు? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద బి అండ్ డి వెయిట్స్? బి వాల్యూ తెలుసుకుని 32, ఎఫ్ వాల్యూ 44 తెలిస్తే డి వాల్యూ ఎంత అవుద్దమ్మా? డి ఈజ్ ఈక్వల్స్ టు 65 - 44 కదా. డి ఈజ్ ఈక్వల్స్ టు 121. డి వాల్యూ ఎంత అయిందమ్మా? 21. బి ప్లస్ డి అడిగాడు కదా. 21 + 32 53. ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ బోర్న్? హౌ మెనీ పర్సన్స్ ఆర్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్? ఏ అండ్ ఎఫ్ మధ్యన ఎంతమంది? ఏ అండ్ ఎఫ్ మధ్యన ఎవరు లేరు కదా. నో వన్, నన్. నెక్స్ట్, certain number of persons facing north puzzle. నెక్స్ట్
ఓకే చూద్దాం పజిల్. ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ రో ఫేసింగ్ నార్త్. ఎంతమంది పర్సన్స్ ఉన్నారో తెలియదు. ఫేసింగ్ నార్త్ లో నార్త్ డైరెక్షన్ లో ఫేసింగ్ చేస్తుంటారు. ఫస్ట్ ఆర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. ఆర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. ఆర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. ఓకేనా. నెక్స్ట్ క్యూ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఆర్. క్యూ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అంటే ఇన్ బిట్వీన్ 3 పర్సన్స్ ఉంటారు కదా క్యూకి ఆర్కి. నెక్స్ట్ 4 పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ఎస్. ఏ అండ్ ఎస్ మధ్యన 4 పర్సన్స్ మనకు తెలియదు కదా. నెక్స్ట్ ఈ మూడిటి రిలేషన్ సంబంధించిన ఏ పాయింట్ ఉందో చూద్దాం. ఆ పాయింట్కి వెళ్దాం. యుటిఎస్యుకేఆర్. ఆర్ ఎక్కడ ఉంది కదా. ఆర్ సిట్స్ సెకండ్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. ఆర్ అనేది సెకండ్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. ఇటు నుంచి ఇటు అవ్వదు కదా, లెఫ్ట్ హ్యాండ్ నుంచి అవుతుంది కదా సెకండ్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద ఎండ్ అంటే. మనకి ఇప్పుడు పజిల్ ఎంత ఎక్స్టెండ్ అయింది, రైట్ సైడ్ వెళ్ళాలని లెఫ్ట్ సైడ్ లేదు కదా. నెక్స్ట్ ఎం సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ తెలీదు. ఏ అండ్ యూ ఆర్ నాట్ ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. కే సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ ఏ. ఇక్కడ రిలేషన్ ఉంది కదా, క్యూ అండ్ ఏకి మధ్యన 1 పర్సన్ అన్నాడు కదా. క్యూ అండ్ ఏకి మధ్యన 1 పర్సన్. నెక్స్ట్ ఏ నుంచి రిలేషన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. కే సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. కే సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. కే సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఎం సిట్స్. నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ కే అండ్ రైట్ ఆఫ్ కే. లెఫ్ట్ ఆఫ్ కే ఎంతమంది ఉన్నారమ్మా? 1 2 3 4
5, 6, 7, 8, 9, 10% అన్నారు. రైట్ ఆఫ్ కే కూడా మనకు 10% ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి మనకి ఆర్ సైడ్ సెకండ్ ఫ్రమ్ ద 1 అనడానికి సైడ్ కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, అందుకే రైట్ సైడ్ తీసుకున్నాం ఈ కండిషన్ లో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా. నెక్స్ట్ Q sits fourth to the right of R. 4% sit between A and S. A and S మధ్యన 4% అన్నాడు. 1, 2, 3, 4. ఏదర్ లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు, రైట్ సైడ్ అవ్వచ్చు. 1, 2, 3, 4. ఓకేనా. S sits fourth to the left of U. అంటే 5% between S కి U కి. 1, 2, 3, 4, 5. U. 1, 2, 3, 4, 5. U. ఇక్కడ చూడండి, ఏ అండ్ యూ ఆర్ నాట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నాడు. అంటే ఇక్కడ నైబర్స్ అయిపోయారు కదా, ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఎం సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. ఎం సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. ఓకేనా. నెక్స్ట్ టీ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎస్ అండ్ యూ. టీ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎస్ అండ్ యూ. 1, 1, 2, 2, 3. ఇన్ బిట్వీన్ అంటే అటో 2%, ఇటో 2% కదా, అంతే కదా. ఇంకే పర్సన్స్ ఎవరు మిస్ అవ్వలేదు కదా, అంతే పజలమ్మ. ఇదే ఆన్సర్. ఆరు. 1 gap J, 1 gap Q, gap A, 2 gap K, 1 gap S, 2 gap P, 2 gap U, 1 gap M. 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21% టోటల్ ఉన్నారు. ఓకేనా. రోలో 21%. క్వశ్చన్స్ చూద్దాం దీని మీద. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ ఇట్స్ ఇన్ ఏ రో? 21. ఆప్షన్ డి. ఫస్ట్ మనం అది క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కే విత్ రెస్పెక్ట్ టు టీ? ఫిఫ్త్ టు ద లెఫ్ట్. చూడండి, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కే విత్ రెస్పెక్ట్ టు టీ కదా. 1, 2, 3, 4, 5. ఫిఫ్త్ టు ద లెఫ్ట్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఇట్స్ బిట్వీన్ జే అండ్ ఎస్? జే అండ్ ఎస్ మధ్యన ఎంత ఉంది? జే అండ్ ఎస్ మధ్యన 1, 2, 3, 4, 5, 6, 7, 8%. 8% వస్తుంటారు. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? క్యూ సిట్స్ ఫిఫ్త్ ఫ్రమ్ ద 1 అండ్. కాదు కదా. 2% సిట్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. సరిపోతుంది కదా. టీ ఈజ్ ఎగ్జాక్ట్ బిట్వీన్ ఎస్ అండ్ యూ కదా, ఎస్ అండ్ యూకి మధ్య 5% ఉన్నారు. కే అండ్ క్యూ ఆర్ ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ ఆర్ నాట్ ఇమిడియట్ నైబర్స్. అది 2. ఓన్లీ 2 ఈస్ ట్రూ. నాట్ ఇమిడియట్ నైబర్స్ లేరు కదా. బోత్ 2 and 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింగులేట్ అంట, సర్క్యులర్ పజిల్.
సేమ్ పొజిషన్ తీసుకోండి. సర్క్యులర్ కదా మనం అది ఈ పర్సన్స్ అని మన ఇంక్రీజింగ్ కోసం తీసుకున్నాం. సర్క్యులర్ బదులుగా ఎడ్జింగ్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నాడు. ఓకే. పాసిబిలిటీ కండిషన్ వేసుకోవాలంటే అంటే బీడీ దగ్గర అదేంటి తీసుకోవాలి తెలుసుకోవాలంతే. అంతకు మించి అన్ని ఒకటే. చూద్దాం. 8 persons సిట్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ఇన్సైడ్ ద సెంటర్. 8 persons ఉన్నారు, ఫేసింగ్ ఇన్సైడ్ చూస్తున్నారు. ఓకే కదా. ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. సికి సెకండ్ టు ద రైట్ లో ఈ కూర్చున్నారు. ఓకేనా. నెక్స్ట్ 2 persons బిట్వీన్ ఈ అండ్ ఏ. ఈ అండ్ ఏకి 2 persons ఏదైనా లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు, రైట్ సైడ్ అవ్వచ్చు కదా. ఒకటి సికి ఇమిడియట్ లెఫ్ట్ లో ఉంటారు, ఇటుపక్క రైట్ సైడ్ ఇచ్చుకుని ఉంటుంది, ఇక్కడ ఉంటారు 2 persons. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ నాట్ an immediate neighbor of G. F అనేది immediate neighbor of G కి ఉండకూడదు. B sits opposite to D. B sits opposite to D అంటే మనకు ఒకటే కదా పాసిబిలిటీ ఉంది. BD అనేది ఎటు వెళ్తుందో తెలీదు, అందుకని చెప్పేసి ఓకేనా. నెక్స్ట్ G sits second to the left of H. G sits second to the left of H. ఈ కండిషన్ ఎక్కడ కదా పాసిబిలిటీ అవుతుంది. ఈ కండిషన్ లో G sits second to the left of H. రిమైనింగ్ పర్సన్ F కదా. ఓకేనా. మనకి ఇప్పుడు B అండ్ D ఎక్కడ ఉందో కావాలి, ఏ పజిల్ రైట్ అవుతుందో చూడాలి. D and H are not immediate neighbors of each other. D and H are not immediate neighbors of each other అంటే ఈ కండిషన్ ఇక్కడ B వస్తుంది కదా. D and H not immediate neighbors of each other అన్నాడు. ఇక్కడ B, ఇక్కడ D, ఇక్కడ B, ఇక్కడ D. ఓకేనా. నెక్స్ట్ ఇంకో పాయింట్, F ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ G అన్నాడు. F ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ G అన్నాడు. ఇక్కడ F ఇమిడియట్ నైబర్ లో ఉంది కదా Gకి. ఈ కండిషన్ ఆన్సర్ తప్పు, ఇదే ఆన్సర్.
ఎఫ్ ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ జీ. జీకి ఇమిడియట్ నైబర్ లేదు కదా, ఇది ఆన్సర్. ఓకేనా, క్వశ్చన్స్ చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ ఏ? పొజిషన్ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ ఏ, సి విత్ రెస్పెక్ట్ ఏ. 1 2 3, థర్డ్ టు ద రైట్, థర్డ్ టు ద రైట్ లేదు, ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఉంది చూడండి. 1 2 3 4 5, ఫిఫ్త్ టు ద లెఫ్ట్, థర్డ్ టు ద రైట్ ఒకటి, ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఒకటి కదా, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ డి అండ్ హెచ్ వెన్ కౌంటెడ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్? లెఫ్ట్ ఆఫ్ హెచ్ నుంచి 2 పర్సన్స్, ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఏ స్టేట్మెంట్ ట్రూ? జీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ, రైటా? రైట్ లో ఉంది. జీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. నెక్స్ట్, ఏ డస్ నాట్ ఫేసెస్ ఎఫ్, ఫేసెస్ ఎఫ్ కదా ఏ. నెక్స్ట్, ఈ అండ్ డి ఆర్ ఇమిడియట్ నైబర్స్, అది ట్రూ కదా, ఇదే ఆన్సర్, ఆప్షన్ సి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, హూ సిట్స్ ఇమిడియట్లీ రైట్ ఆఫ్ జీ? ఇమిడియట్ రైట్ ఆఫ్ జీ, ఏ, ఆప్షన్ ఏ. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ రిప్రజెంట్ ద ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ బి? బికి ఇమిడియట్ నైబర్స్ హెచ్ అండ్ సి, సి అండ్ హెచ్, ఆప్షన్ సి. ఓకేనా, పజిల్స్ ఏమన్నా, ఇప్పుడు మిస్లీనియస్ ఉన్నాయి, మిస్లీనియస్ చేద్దామా. క్వశ్చన్ చేయండి అమ్మా. వస్తుందమ్మా. ఓకే, in the given number 47985132 6, what is the resultant difference between the sum of all even digits and sum of all odd digits? Even digits, all digits చెప్పండి అమ్మా. 47985132 6, even digit 4 plus 8, 4 plus 8 12. ఓకే, 12 plus 2 14 plus 6 20 కదా ఈవెన్ డిజిట్స్. ఇప్పుడు ఆడ్ డిజిట్స్ 7 plus 9 16, 16 plus 5 21 plus 4 25 కదా. డిఫరెన్స్ అడిగాడు కదా, ఈవెన్ డిజిట్ ఆడ్ డిజిట్ డిఫరెన్స్ 5 కదమ్మా, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, అది రాయండమ్మా ఒకసారి, స్లైడ్స్ మార్చినప్పుడు మనకు అది కనిపించదుగా. క్వశ్చన్ చేసుకుందాం. ఓకే, ఓకే చూడండి అమ్మా, రాసుకోండి. చెప్పడం ఫస్ట్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ అంతా దాని ఆన్సర్ అంతా. వాడు మధ్యాహ్నం మార్నింగ్ కర్రీ తేవాలి అయితే కర్రీ పాయింట్ లక్ష్మి ఆఫ్టర్నూన్ తెస్తాను. నార్మల్ కర్రీ అయినప్పుడు నాకు చికెన్ జాయిన్ కావాలి, చికెన్ హాస్టల్లో లేదా వండి సరిపోయి వండి దొరికి 12 రోజులు ఉన్నాయి కదా వేసి మనం 12 కూడా ఇలా పెట్టుకొని వెళ్ళిపోవాలి ఆఫ్టర్.
క్వశ్చన్ చెప్పడం చేస్తుండు. ఏం చేస్తుంది? ఎందుకు నాకు అర్థం కాదు. సింబల్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టలేదు అడుగుతున్నాడు. ఓకే, నోట్ చేశారు కదమ్మా. సార్ ఎస్ఎస్సి అలాంటివి ఏమున్నాయి? ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ సచ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ది అబౌవ్ అరేంజ్మెంట్ విచ్ ఆర్ ఇమిడియట్లీ ఫాలోడ్ అండ్ ఇమిడియట్లీ ప్రిసిడెంట్ అంటే తెలుసు కదా, ముందు ప్రిసిడెంట్ కాన్స్టెంట్ రావాలట, ఫాలోడ్ బై సింబల్ రావాలట. కాన్సనెంట్, డిజిట్, సింబల్ వాళ్ళకి వచ్చినవి ఏటన్నా చూడండి. డిజిట్ అంటే ఏంటి? నెంబరా, సింబలా, ఏటి? అది ఏటమ్మ రావాలి? కాన్సనెంట్, నెంబరు, సింబల్ కదా. ఇక్కడ చూడండి, ఒకటి W2% ఒకటి, కాన్సనెంట్, నెంబర్, సింబల్ రెండు. నెక్స్ట్ ఇంకోటి ఎవరో కాన్సనెంట్, నెంబర్, సింబల్ 3 వచ్చాయి. ఇంకెక్కడ రావట్లేదు మనకి 3 ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ సి. నెక్స్ట్, ఫైండ్ ఆడ్ వన్ అవుట్. అమ్మ ఇవి నోట్ చేయండి ఒకసారి. ఒకసారి నోట్ చేయ పాయింట్స్, ఆప్షన్స్ ఒకసారి నోట్ చేస్తే. ఓకే, పాయింట్ 27% కదా. 27 మధ్యలో 2% అంటే బ్యాక్ సైడ్ ఒకటి. నెక్స్ట్ ది P8 క్వశ్చన్ మార్క్. దీనికి దానికి సంబంధం లేదు, ఏదో ఒకటి మనకు ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ M ఎండ్ 3. దీనికి రిలేషన్ సేమ్ ఉంది చూడండి. ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి వెళ్ళేసరికి మధ్యలో 2%, మళ్ళీ రివర్స్ 1%. ఇదే కదా అనీవెన్గా ఉంది. ఓకేనా? ఆప్షన్ 2 P8 క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వి డ్రాప్స్ ఆల్ ద సింబల్స్ అన్ని డ్రాప్ చేస్తే దెన్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ బిట్వీన్ ఫోర్త్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అండ్ థర్డ్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్? అమ్మా క్వశ్చన్ చదువు. హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ బిట్వీన్ 4 + 7 చేస్తాను. 7 లేదా మోర్ దెన్ 5. Fourth from the left hand, fourth letter from the left hand, third digit from the right hand. Fourth letter from the left hand, fourth letter 1 2 3. Fourth letter from the left hand, third digit 1 2 3. ఇన్ బిట్వీన్ ఎన్ని ఉన్నాయి అడిగాడు. సింబల్స్ అన్ని డ్రాప్ చేసి అన్నాడు. 1 2 3 4 5 6. 6 కదా. 6 మోర్ దెన్ 5 అలా పెట్టేసిన రైట్ అయిపోద్ది. క్వశ్చన్ తప్పుగా చదివిన రైట్ చేసేవచ్చు. నెక్స్ట్, హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ అబౌవ్ అరేంజ్మెంట్ విచ్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్ ఇమిడియట్లీ ఫాలోడ్ బై నెంబర్? సింబల్, లెటర్, నెంబర్ ఉండాలి. సింబల్, లెటర్, నెంబరు 1 2 3 ఉన్నాయమ్మా. ఓకేనా?
3 ఆప్షన్ బి. నెక్స్ట్, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ above arrangement which are immediately preceded by letter and followed by number? లెటర్, సింబల్, నెంబర్ ఉండాలి ఇప్పుడు. లెటర్, సింబల్, నెంబర్. లెటర్, సింబల్, నెంబర్. లెటర్, సింబల్, నెంబరు. లెటర్, సింబల్, నెంబరు. లెటర్, సింబల్, నెంబరు. 3 వచ్చామ్మా. 4 అంటుంటాను ఒకసారి. లెటర్, సింబల్, నెంబరు. 1, 2, 3 వచ్చాను. ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. ఆప్షన్ ఇది. 3 అనేది లేదు అక్కడ. ఒక నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. సండే క్లాస్ రావడం నాకు తెలిసింది. మా సంగతి సండే ఒక నైట్ అంటే ఈ బాగా జనవరి వెళ్ళిపోతుంది అనమాట. 22 ఆయన పడుతుంది. ఆయన ఆన్లైన్ మీటింగ్ అంటున్నారు. మీకు మా ఫ్రెండ్ రీసెర్చ్ చేయరాదు. ఆడియో తెలంగాణ ఆడారు. నేను కాదు, వాడాలి చెప్తాడు. ఇంపార్టెంట్ 3 months సెలవు పెట్టదని లేదు లేదు. ఈ ఒక మంత్ ఉంటాడు, అది కూడా 4-5 రోజులు. ఆ టైం కోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం అనమాట, అటు రావడం కోసం. ఏం కాదు, జస్ట్ అలా టైం స్పెండ్ చేయడం. ఎప్పుడు అలాగ వెళ్ళేటప్పుడు ఎప్పుడు మొబైల్స్ తీసుకెళ్ళాను. మొబైల్స్ తీసుకెళ్ళిన ఎమర్జెన్సీ కాల్స్ లిఫ్ట్ చేయండి. టైం స్పెండ్ చేయలేం అలాగైతే. అక్కడికి వెళ్ళి మనం ఫోన్లో మాట్లాడుకుంటే చిరాకుగా ఉంటుంది. వచ్చింది ఆన్సర్? వచ్చిందమ్మా. ఓకే. ఇన్ ద నెంబర్ 671923, ఇఫ్ ద డిజిట్స్ గ్రేటర్ దెన్ 3, గ్రేటర్ దెన్ 5 ఉన్నది 3 సపరేట్ చేయమని అనమాట. గ్రేటర్ దెన్ 5 ఏంటి ఉన్నాయమ్మా? 6, 7, 9 ఉన్నాయి కదా. 3 సపరేట్ చేస్తాయి. 3, 4, 9లో 3 తీస్తాయి 6. నెక్స్ట్, ఫ్రమ్ ద గివెన్ డిజిట్స్ అండ్ ది డిజిట్ లెస్ దెన్ 6 ఉన్నవి 2 యాడెడ్ అన్నాడు. 1, 2, 3 కదా. 2 యాడెడ్ అంటే 1, 2 యాడ్ చేస్తే 3, 2కి 3 యాడ్ చేస్తే 5, 4, 4, 4, 4, 3 + 2, 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ ఆర్ appear more than once? ఏటమ్మా? 3 ఒకటి, 4 ఒకటి. 3, 4 కదా, ఓన్లీ 3 and 4. ఆప్షన్ సి. ఓకేనా? ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. మీనింగ్ఫుల్ వర్క్.
మీనింగ్ఫుల్ వర్డ్స్ వచ్చే ఎంఐఎన్టీ మింట్ మింట్ అంటే అదే పుదీని గూగుల్లో కొట్టండి పుదీనా అని వచ్చింది కొనాలి వచ్చింది ఓకే ఎప్పుడు అన్స్క్రాంబుల్ ఉంటే తెలుసా ఎం స్పేస్ ఐ స్పేస్ ఎన్ స్పేస్ టీ అన్స్క్రాంబుల్ అని కొట్టాలి ఆ 4 లెటర్స్ ఇన్స్క్రాంబుల్ ఎన్ని వర్డ్స్ 10 వర్డ్స్ ఎలా సార్ గూగుల్ ఎంఐఎన్టీ మింట్ ఒకటి ఇంకేమొచ్చింది 4 లెటర్స్ ఉంది పక్కగా కొనాలి అది అన్స్క్రాంబుల్ వర్డ్ కదా ఎంఐఎన్టీ అంటే అన్స్క్రాంబుల్ కదా మింట్ ఒకటి ఉందమ్మా ఓకేనా చూడండమ్మా if we word if we form a 4-letter meaningful word by using the fourth letter, sixth letter, seventh letter and ninth letter from the letter of left hand of the given word. Fourth letter amma M, sixth letter T, seventh letter I, ninth letter N. Meaningful word MINT mint. అదొకటే కదా అయితే ఆన్సర్ ఏంటమ్మా థర్డ్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ థర్డ్ లెటర్ ఏంటమ్మా ఎన్ కదా ఆప్షన్ సి మింట్ ఓకేనా ఇన్ఈక్వాలిటీస్ సెకండ్ ఎందుకు కాదా ఈక్వల్ కదా ఓకే కే నుంచి చూసాను అదే కే నుంచి చూసాను అంటున్నా ఎల్ ఎం ఓ జే ఎదురారు ఎందుకు వద్ది నీదన్నారా అదే కదా ఎదురారు అన్నట్టు ఉంది చూడండి అమ్మా జే గ్రేటర్ దెన్ ఎల్ అన్నాడు ఎల్ కంటే జే పెద్ద అన్నాడు ఎల్ కంటే జే అవ్వడం లేదు కదా ఎల్ గ్రేటర్ దెన్ వచ్చేస్తుంది సింబల్ అవ్వడం లేదు కదా ఓ లెస్ దెన్ ఎమ్ అన్నాడు ఓ కంటే ఎల్ కంటే ఎమ్ లెస్ దెన్ అన్నాడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డామినేషన్ కదా ఇక్కడ అవడం లేదు నేదర్ నార్ ఆప్షన్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఓన్లీ మర్చిపోయింది కావాలంటే క్యాబ్ పోయిందని మర్చిపోయింది నా వస్తాను ఇవి వస్తానే అమ్మా ఒక 2 minutes వాళ్ళ దగ్గర కూర్చో చెప్పేస్తాను నీకు ఏదో రోజు జస్ట్ కూర్చో చాలు ఇవేం పెద్దగట్లేదు ఎన్ లెస్ దెన్ ఎల్ అన్నాడు
సరిపోతుంది కదా, ఎన్ కంటే ఎల్ పెద్దది. క్యూ కంటే ఏ, క్యూ కంటే ఏ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ సింబల్ ఉండడం వల్ల అవ్వటం లేదు కదా. ఓన్లీ కన్క్లూజన్ వన్ ఫాలోస్. నెక్స్ట్ బోత్ వన్ అండ్ టూ. ఏ లెస్ దెన్ సి క్లియర్ తెలుస్తుంది కదా. నెక్స్ట్ డి గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఎఫ్. ఎఫ్ కంటే సి, సి ఈజ్ ఈక్వల్స్ డి అవుతుంది కదా, బోత్ వన్ అండ్ టూ. ఆప్షన్ డి. నెక్స్ట్ ఎదురారు ఇంకేం చూడాల్సిన లేదు. కాదు, ఓన్లీ వన్. ఓన్లీ వన్ అది. అక్కడ లెస్ దెన్ ఆర్ రిక్వెస్ట్ ఇస్తే మనం ఏదైనా చెప్పొచ్చు, కానీ ఒకటి లెస్ దెన్ అని. ఎఫ్ కంటే జి, నార్మల్గా అలా రెండు ఇస్తే ఎఫ్ కంటే జి కదా, పెట్టకూడదు. నైదర్ కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వకపోతే, లెస్ దెన్ ఆర్ రిక్వెస్ట్ ఇవ్వకపోతే నేదర్ నాట్. ఎఫ్ ఇజికోస్ జి, ఎఫ్ ఇజికోస్ జి అవ్వడం లేదు కదా, ఓన్లీ వన్ పాజిటివ్, వన్ కన్క్లూజన్ వన్ రైట్. నెక్స్ట్ ఓన్లీ టూ. డబ్ల్యూ కంటే వి పెద్దది. డబ్ల్యూ, డబ్ల్యూ కంటే యూ, యూ కంటే వి అవ్వడం లేదు. నెక్స్ట్ డబ్ల్యూ లెస్ దెన్ ఎక్స్. ఓన్లీ టూ ఈజ్ ద ఫాలోస్. డబ్ల్యూ కంటే గ్రేటర్ ఎక్స్ అన్నాడు కదా, ఇక్కడ ఈక్వల్స్ టు గ్రేటర్, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు గ్రేటర్ ఉంది కదా. ఓన్లీ టూ పాసిబిలిటీ రైట్, టూ కన్క్లూజన్ రైట్. ఓకే, అయిపోయిందమ్మ పేపర్. నెక్స్ట్ పేపర్ క్వాంట్, దానికి అటెండ్ అవ్వమన్నమ్మా క్వాంట్ పేపర్కి. ఓకేనా, థ్యాంక్ యూ.